హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది ఏదో 450X టాప్ వేరియంట్. దీంట్లో టూ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, 450 ప్లస్ అండ్ 450X. సో 450X ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ అండ్ ద హైయెస్ట్ వ్యాప్ మోడ్ అనేది ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ ఉంది. సో ఈ వ్యాప్ మోడ్ ఏంటిదంటే నేను డ్రైవింగ్లో చెప్తాను. బట్ ఈ స్కూటర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ హ్యాండ్లింగ్ యాజ్ ఏ స్టెబిలిటీ, నాట్ ఏ కంఫర్ట్, మెయిన్లీ యాజ్ ఏ టూరింగ్ పర్పస్ ఈ స్కూటర్ ఫోకస్ చేసింది. అది మెయిన్ ఈ వీడియోలో చెప్తాను. నిజంగా హ్యాండ్లింగ్ ఎలా ఉంది, యాజ్ ఏ కంఫర్ట్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ వీడియోలో చెప్తాను. డ్రైవింగ్ మోడ్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. లెట్స్ గో. హెడ్ ల్యాంప్స్, ఇండికేటర్స్, టైల్ ల్యాంప్స్ ఆర్ కంప్లీట్లీ ఎల్ఈడి ల్యాంప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ స్కూటర్లో మెయిన్ అట్రాక్టివ్ అంటే కూడా మోర్ స్లీకీ డిజైన్లో హెడ్ ల్యాంప్ ఫెండర్స్ అనేది వచ్చింది. అండ్ డౌన్ సైడ్లో కూడా ఫెండర్ బంపర్ కూడా స్లీకీ డిజైన్లో వచ్చింది. మెయిన్ ఫర్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసమే. ఎక్కడ చూసినా ఈ వెహికల్ స్లీకీ డిజైన్లోనే ఈ వెహికల్ బిల్డ్ చేశారు. ఎందుకంటే పర్పస్ ఏంటంటే హ్యాండ్లింగ్ పర్పస్ కోసమే ఈ వెహికల్ అనేది డెవలప్ చేశారు. సో ఓవరాల్ దీని గురించి సీటింగ్ చూసుకున్నా కానీ, ఇక్కడ డిజైన్ చూసుకున్నా కానీ మోర్ స్లీకీలో ఉంటుంది. రేర్ సైడ్లో చూసుకున్నా కానీ స్లీకీ డిజైన్లో ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నా కానీ యాజ్ వెల్ యాజ్ బ్లూటూత్ కనెక్టివ్ కూడా నావిగేషన్ సిస్టమ్ తోటి 7-inch టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అనేది ఇన్ఫోటైన్మెంట్ అనేది 2 types గా యూజ్ చేయొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ 1, టాకోమీటర్ ఉండదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి టాకోమీటర్ అనేది ఉండదు ఈ వెహికల్లో. డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ విత్ నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ. 22 liters ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. లార్జ్ సైజ్ హెల్మెట్ కూడా దీంట్లో పడుతుంది, అది మెయిన్ అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. టైర్ సైజ్ చూసుకుంటే 12-inch టైర్ సైజ్ అవైలబుల్ ఉంది. ట్యూబ్లెస్ సైజ్ 90/90 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అలా వీల్స్ తోటి అవైలబుల్ ఉంది. ఇది క్యాష్ అలా వీల్స్ తోటి. క్యాష్ అలా వీల్స్ అడ్వాంటేజ్ ఏంటిదంటే లైటర్ ఇన్ వెయిట్ ఉంటుంది అండ్ మోర్ రోడ్ గ్రిప్ ప్రెజెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టైర్స్ తోటి. ఈ వెహికల్లో 450Xలో 4 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి: ఎకో, రైడ్, స్పోర్ట్. ఇది టాగుల్ స్విచ్. సో టాగుల్ స్విచ్ ఇలా డ్రైవ్ చేసినా కానీ, మనం ఇక్కడ టచ్ చేసినా కానీ, ఎలా యూజ్ చేసినా సరిపోతుంది. సో వ్యాప్ మోడ్ అంటే టాప్ 90 స్పీడ్ వరకు ఉంటుంది. సో టాప్ 90 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. స్పోర్ట్ మోడ్లో టాప్ 80 km వరకు వెళ్తుంది. రైడ్ మోడ్లో టాప్ 65 to 70 ఇన్ బిట్వీన్ రేంజ్లో వెళ్తుంది. ఎకో మోడ్లో 50 km రేంజ్ ఉంది. బట్ 40 స్పీడ్ వెళ్ళండి. 50 స్పీడ్ వెళ్తే మోటార్ మీద స్ట్రెస్ పడుతుంది. సో మోటార్ మీద స్ట్రెస్ పడకుండా ఉండాలంటేనే వెహికల్ అనేది లైఫ్ స్పాన్ పెడుతుంది. మోటార్ కానీ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది అలానే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వెహికల్లో టార్క్ అనేది 26 Nm ఆఫ్ టార్క్ అనేది అవైలబుల్ ఉంది. సో 26 Nm ఆఫ్ టార్క్ అనేది వ్యాప్ మోడ్లో అవైలబుల్ ఉంటుంది. థ్రాటిల్ ఇవ్వగానే పిచ్ ఎఫెక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ వెహికల్లో. సో స్పోర్ట్ మోడ్లో టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఎకో మోడ్లో చూసుకుంటే మీకు 6 to 8 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. రైడ్ మోడ్లో 9 to 15 టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. స్పోర్ట్ మోడ్లో 15 to 20 Nm ఆఫ్ టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. వ్యాప్ మోడ్లో కంప్లీట్ 26 Nm ఆఫ్ టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేసిన మోటార్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. సో డ్రైవింగ్లో కూడా చెప్తాను. సో దీంట్లో పార్క్ అసిస్ట్ ఉంది. సో మనం బ్యాటరీ మోటార్ ఆన్ చేయగానే పార్క్ అసిస్ట్ అనేది స్లైడ్ చేయొచ్చు. స్లైడ్ చేసి థ్రాటిల్ ఇవ్వగానే రివర్స్ వెళ్ళిపోతుంది. క్యాన్సిల్ చేయాలంటే ఇది చేయొచ్చు, లేదంటే స్లైడ్ లెఫ్ట్కి చేయొచ్చు. సో దీంట్లో కంప్లీట్ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ దీంట్లో ఉంది. సో ఇప్పుడు దీంట్లో బ్యాటరీ మోటార్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇది కిల్ స్విచ్ అంటే మోటార్ ఆఫ్ అయిపోయింది. సో కీస్ ఆన్ చేయగానే కిల్ స్విచ్ ఆన్ చేయాలి. మోటార్ ఆఫ్లో ఉంది. ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఆ ట్యూన్ అనేది ఆన్ అవుతుంది. సో ట్యూన్ ఆన్ అంటే మోటార్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మోటార్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం థ్రాటిల్ ఇవ్వగానే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లోనే కిలోమీటర్ రేంజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది, ఎస్టిమేటెడ్ రేంజ్ చూపిస్తుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం మన కంటిన్యూస్ ఎలా డ్రైవింగ్ చేయాలో అలా డ్రైవింగ్ చేయాలి. అంటే కిలోమీటర్ రేంజ్ అండ్ బ్యాటరీ మోడ్. ఎక్కువ హెవీ వర్క్ ఉంటే దాన్ని బట్టి రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు కూడా స్పోర్ట్ మోడ్ అవన్నీ చేంజ్ చేయండి, అప్పుడే ఈ వర్క్ అనేది తెలుస్తుంది ఈ వెహికల్లో. ఎకో మోడ్లోని థ్రాటిల్ ఇస్తున్నాను. వెహికల్ అనేది స్లైట్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే లోవర్ టార్క్ ఉంది కాబట్టి. సో లోవర్ టార్క్ ఉన్నందుకు వెహికల్ అనేది కొంచెం స్లో ఉంది. సో ఇది లైక్ ఆర్పిఎం అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో ఇక్కడ ఆర్పిఎం అనేది తెలుస్తుంది, మోటార్ నాయిస్ కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేయాలనుకుంటున్నామో థ్రాటిల్ని డౌన్ చేసేసి టాగుల్ స్విచ్ చేయండి, రైడ్ మోడ్ వెళ్ళిపోతుంది. సో టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ స్పోర్ట్ మోడ్కి డ్రైవింగ్ మోడ్ చేంజ్ అవుతే మళ్ళీ టార్క్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ వ్యాప్ మోడ్లో చూడొచ్చు మీరు
థ్రాటిల్ ఇవ్వగానే 26 Nm ఆఫ్ టార్క్ అనేది ఈ వెహికల్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు ఎంతూజియాస్ట్ కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది. సో అది ఇక్కడ మనం 72%కే వ్యాప్ మోడ్లో ఉంటే 37 km రేంజ్ ఎస్టిమేటెడ్ రేంజ్ చూపిస్తుంది. సో అదంతా అవసరం లేదు మనకి. వ్యాప్ మోడ్ అనేది ఎప్పుడైతే హైవే డ్రైవింగ్ చేసినా కానీ మనకు అవసరం లేదు. సో దీంట్లో రీజనరేషన్ బ్రేకింగ్ కూడా అవైలబుల్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. సో నేను ఇప్పుడు ఎకో మోడ్లో ఉన్నాను, ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ వెహికల్ మోటార్ గురించి అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, సో ఈ వెహికల్లో బ్యాటరీ వచ్చేసరికి 2.9 kWh లిథియం అయాన్ బ్యాటరీ అవైలబుల్ ఉంది. అండ్ మోటార్ చూసుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అవైలబుల్ ఉంది. సో దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ అడ్వాంటేజెస్ ఏంటిదంటే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, లోవర్ నాయిస్ ఉంటుంది, లోవర్ ఫ్రిక్షన్స్ ఉంటుంది, మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ తోటి. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా టార్క్ ఇస్తున్నాను, వెహికల్ ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది అండ్ టార్క్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అయిపోయింది ఈ వెహికల్లో. సో ఓవరాల్ దీని గురించి మోటార్ ఎస్టిమేటెడ్ రేంజ్ గురించి చెప్పాలంటే, ఈ మోటార్ మీరు ఎకో మోడ్లో ఉండి టాప్ 50 స్పీడ్ ఉంటుంది, టాప్ స్పీడ్. సో టాప్ 50 స్పీడ్ వరకు వెళ్తే మీకు ఆ డ్రైవింగ్ మోడ్స్లో మీరు 40కే లాక్ చేసేసుకోండి. 50కి వెళ్తే కొంచెం మోటార్ మీద స్ట్రెస్ పడుతుంది. సో స్ట్రెస్ పడితే లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. డ్రైవింగ్ మోడ్స్ చేంజ్ చేయండి, అప్పుడే ఆ మోటార్ అలా ఉండే 1.5 kW to 6 kW నామినల్ అని చెప్పాను కదా మోటార్ రేటింగ్ అనేది, అట్లా డిసైడ్ చేసుకుంటూ మోటార్ అనేది లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే రేటింగ్స్ అనేది మోటార్కి ఉంటుంది ఈ వెహికల్లో. సో దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది కాబట్టి అది కూడా చెప్తాను. సో ఇప్పుడు బ్రేక్ అప్లై చేశాను, యాక్సలేషన్ ఇస్తే యాక్సలేషన్ అనేది జరగదు. సో రీజనరేషన్ బ్రేకింగ్ ఏంటిదంటే మోటారే జనరేటర్గా కన్వర్ట్ అవుతుంది. సో మోటార్ జనరేటర్ ఎందుకు కన్వర్ట్ అవుతుంది, బ్యాటరీ అనేది మళ్ళీ ఛార్జ్ అవుతుంది. సో మళ్ళీ ఛార్జ్ అవుతేనే మళ్ళీ క్లైమేట్ రేంజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అది హైవే డ్రైవింగ్లో పర్ఫెక్ట్ యూజ్ ఉంటుంది. ఆ రీజనరేషన్ బ్రేకింగ్ అనేది సిటీలో అంత యూజ్ ఉండదు. సో అది ఈ వెహికల్లో వచ్చిన రీజనరేషన్ బ్రేకింగ్. సో ఇప్పుడు కరెంట్ రైడ్ ఇప్పుడు ఇలా చూపిస్తుంది కదా 33, 44, 45. సో క్లైమేట్ రేంజ్ అనేది మనం ఎలా థ్రాటిల్ ఇస్తున్నామో అలా వెహికల్ అనేది చేంజ్ అవుతుంది. సో దీంట్లో సస్పెన్షన్ అనేది కంప్లీట్గా స్టిఫర్ సస్పెన్షన్ ఉంది, ఎందుకంటే యాజ్ ఆఫ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ హ్యాండ్లింగ్ యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీ కోసమే. సో గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ కవ్ వెయిట్ 108 kg ఆఫ్ కవ్ వెయిట్ ఉంది. సో ఇట్స్ నామినల్ కవ్ వెయిట్. సో మినిమల్ కవ్ వెయిట్ అది 160 గ్రౌండ్ క్లియరెన్స్ అంటే బెటర్ ఫర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ స్టెబిలిటీ హ్యాండ్లింగ్ కాబట్టి అలా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటేనే స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో వీల్ బేస్ వచ్చేసరికి 1278 mm ఆఫ్ వీల్ బేస్ అవైలబుల్ ఉంది. బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బెటర్ ఫర్ స్టెబిలిటీ కోసమే వీల్ బేస్ అనేది ఇంక్రీజ్ ఉంది. మీరు వేరే కాంపిటీటర్ స్కూటర్స్ తీసుకోండి, అదే ఫ్యూయల్ స్కూటర్స్ కానీ ఇంత వీల్ బేస్ అనేది ఉంటుంది. ఈ స్కూటర్ మెయిన్లీ స్లీకీ డిజైన్లో ఉంటుంది. ఈ స్కూటర్ మెయిన్లీ స్లీకీ డిజైన్ ఎందుకంటే కూడా బెటర్ ఫర్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసమే అండ్ బెటర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఏరోడైనామిక్ పర్పస్ కోసమే ఈ స్కూటర్ని డెవలప్ చేశారు, బిల్డ్ చేశారు, డిజైన్ చేశారు. 785 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. ఇట్స్ ఏ మినిమల్. సో నార్మల్గా పర్ఫెక్ట్గా ఉంది సీట్ హైట్ కూడా, మరీ టూ మచ్గా లేదు. 5 feet 2 inch ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు ఈ స్కూటర్ని. సో ఈ స్కూటర్లో లెగ్ రూమ్ చూసుకున్నా కానీ ఇట్స్ బెటర్. నా హైట్ 5.6 to 5.7 inch ఉంటుంది, నాకే తెలీదు ఆ హైట్. సో ఓవరాల్గా నాకైతే సరిపోతుంది. ఇక్కడ కూడా లెగ్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో స్కూటర్స్ అంటేనే హ్యాండిల్ పొజిషన్ అనేది ఇలా వస్తుంది, లైక్ ఎల్ షేప్లో వస్తుంది. సో అది లైక్ స్కూటర్స్ అంటేనే కంఫర్ట్ ఉంటుంది, ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్ కాబట్టి ఇలాంటివి ఉంటుంది. అండ్ రేర్ సీటింగ్ కంఫర్ట్ కూడా మరీ టూ మచ్ స్టిఫ్ లేదు, మరీ టూ మచ్ సాఫ్ట్ లేదు, మినిమల్గా ఉంది, యావరేజ్గా ఉంది సీట్ కంఫర్ట్. ఎందుకంటే చెప్పినట్టు బెటర్ ఫర్ హ్యాండ్లింగ్ ఉండాలంటే సీట్ కంఫర్ట్ అనేది అలానే అవుతుంది. లేదు ఇంకా మోర్ కంఫర్ట్గా కావాలంటే అది కుదరదు. ఓన్లీ ఇలాంటి సీటింగ్ నార్మల్గా ఉండాలి, యావరేజ్ సీటింగ్ కంఫర్ట్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది హైవే డ్రైవింగ్ కానీ అది సిటీ డ్రైవింగ్ కానీ. సో దీంట్లో టాప్ స్పీడ్లోనే వ్యాప్ మోడ్లో పెట్టుకొని హైవే డ్రైవింగ్కి వెళ్ళకండి, ఎందుకంటే ఎప్పుడైతే మీకు అర్జెన్సీ వర్క్ ఉంటేనే అప్పుడు వెళ్ళండి, ఎందుకంటే రేంజ్ అనేది ఎస్టిమేటెడ్ రేంజ్ అనేది డౌన్ అయిపోతుంది. సో దీంట్లో టాప్ రేంజ్ 120 km పర్ రేంజ్. ఎకో మోడ్లో 120 రేంజ్ వస్తుంది, రైడ్ మోడ్లో 100 వస్తుంది, స్పోర్ట్ మోడ్లో 90 to 100 ఇన్ బిట్వీన్ వస్తుంది. ఎందుకంటే లిటిల్ ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే స్పోర్ట్ మోడ్లో చేంజ్ చేసుకుంటుంటండి హైవే డ్రైవింగ్లో, ఎందుకంటే రేంజ్ కావాలంటే రేంజ్ చేంజ్ చేసుకుంటుంది, డ్రైవింగ్ మోడ్స్ చేంజ్ చేసుకుంటేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, రేంజ్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వెహికల్ బెటర్ ఫర్ హ్యాండ్లింగ్ పర్పస్ ఉంది హైవే డ్రైవింగ్లో. థ్రాటిల్ ఇవ్వగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్
ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వెహికల్ పార్కింగ్ అసిస్ట్ ఉంది. ఈ నావిగేషన్ విజిబిలిటీ కూడా గ్రాఫిక్స్ అనేది TFT ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. సో TFT అంటే ఆటో కాంట్రాస్ట్ అవుతుంది, నైట్ టైం బ్లాక్ అవుతుంది, డే టైం వైట్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే TFT ఎందుకు ఇస్తారు, మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది, బెటర్ కాంట్రాస్ట్ రేంజ్ ఉంటుంది సిటీ ఆర్ నైట్ డ్రైవింగ్ కంఫర్ట్లో. సో అది నా ఫైనల్ ఒపీనియన్ ఈ వెహికల్. సో ఓవరాల్ ఈ వెహికల్కి వేరే వెహికల్ కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏ వెహికల్కి కాంపిటీటర్స్ అంటూ లేవు. ఎందుకంటే ఒక్కో రేంజ్, ఒక్కో బ్యాటరీ, ఒక్కో మోటార్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మోటార్ బ్యాటరీ కంట్రోలర్ ప్రొటెక్షన్ చూసుకున్నా కానీ బ్యాటరీకి IP67 ఇంగ్రెస్ ప్రొటెక్షన్ ఉంటుంది, కంట్రోలర్ 65 ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. మోటార్కి ఇంగ్రెస్ ప్రొటెక్షన్ 66 అవైలబుల్ ఉంటుంది. సో 6 is for water, 7 is for dust, 6 is for water, 6 is for dust, 6 is for water, 5 is for dust. సో ఓవరాల్ ఈ ప్రొటెక్షన్ కూడా మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ప్రొటెక్షన్ అనేది ఉండాల్సిందే, ఇంగ్రెస్ ప్రొటెక్షన్. మెయిన్ ఈ స్కూటర్ మోర్ ప్రైజెస్ కూడా వచ్చినాయి, ఎందుకంటే వెరీ స్లీక్ డిజైన్లో ఈ వెహికల్ అనేది డిజైన్ చేశారు. బెటర్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ ఫర్ స్టెబిలిటీ పర్పస్ కోసమే ఈ వెహికల్ డిజైన్ చేశారు. సో ఈ రేర్ వ్యూ విజిబిలిటీ కూడా స్లీక్ డిజైన్లో ఉంది, పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనమికల్గా ఈ వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎకో మోడ్లో హై 40కి స్పీడ్ క్రాస్ అయినాక మీకు మోటార్ నాయిస్ ఎక్కువ సెన్సేషన్ అవుతుంది ఫోర్స్ దగ్గర. నా ఒపీనియన్ ఏంటిదంటే ప్రొటెక్షన్ ఈజ్ గుడ్, మోటార్ బ్యాటరీ పర్ఫెక్ట్గా సూటబుల్ అయింది. ఈ రేంజ్ అనేది మోర్ మీరు ఏం చేశారంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రైడ్ మోడ్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఇంకా మోర్ అర్జెంట్ వర్క్ ఉంటేనే స్పోర్ట్ ఆర్ వ్యాప్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేయండి. సో ఈ 4 డ్రైవింగ్ మోడ్స్ ఓన్లీ ఏథర్ 450Xలోనే ఉంటుంది. ఏథర్ 450 ప్లస్ వేరియంట్లో వ్యాప్ మోడ్ అనేది ఉండదు. సో దీంట్లోనే డ్రైవింగ్ మోడ్ అనేది 4 డ్రైవింగ్ మోడ్స్ అనేది అవైలబుల్గా ఉంది ఈ వెహికల్లో. సో నా ఒపీనియన్ ఈ వెహికల్ గురించి సిటీలో యూజ్ చేయండి, బట్ ఎత్తేసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే స్టిఫ్ సస్పెన్షన్ అంటే బెటర్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ ఫర్ స్టెబిలిటీ పర్పస్ కోసమే. ఇలాంటి సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో కూడా టార్క్ అని ఈజీగా ప్రొడ్యూస్ అయిపోతుంది ఈ సిటీ. బ్రేకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్ నా ఒపీనియన్. సో ఓవరాల్ ఈ వెహికల్ గురించి నా ఫైనల్ ఒపీనియన్, కన్సిడర్ చేయాలా, షార్ట్ లిస్ట్ చేయాలా, లేదు అంటే డైరెక్ట్ వెళ్ళి కొనేసేయాలంటే డైరెక్ట్ వెళ్ళి కొనేసేయండి. ఎందుకంటే ఇట్లాంటి స్కూటర్ అనేది మీకు ఎక్కడ దొరకదు. లేదు వేరే స్కూటర్స్ కూడా ఉన్నాయి కదా అంటే, సో ఉన్నాయి, బట్ ఈ వ్యాప్ మోడ్లో ఎంతూజియాస్ట్ కాన్ఫిడెన్స్ స్కూటర్ అనేది ఇదొకటే ఉంది. అండ్ బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసం ఈ స్కూటర్ ఒకటే అవైలబుల్ ఉంది విత్ గ్రేట్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్. దీంట్లో క్లైమూర్ 46 ఇస్ ద క్లైమూర్ ఎస్టిమేటెడ్ రేంజ్. సో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ క్రూజ్ చేస్తున్న స్పీడ్. ఇప్పుడు రైడ్ మోడ్లో ఉంది, వ్యాప్ మోడ్లో ఎలక్ట్రిక్ మోడ్ వస్తుంది, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఛార్జింగ్ టైం చూసుకున్న ఈ వెహికల్ హోమ్ ఛార్జింగ్ 3 hours 45 minutesలో 80% ఆఫ్ ఛార్జింగ్ అవుతుంది. 5 hours 30 minutes అనేది క్లైమూర్ రేంజ్ వచ్చింది కాబట్టి అది 100% ఛార్జింగ్, 100% ఆఫ్ బ్యాటరీ ఫుల్ అవుతుంది. నాకు తెలిసి ఇది 5 hours 30 minutes కూడా పట్టదు, మినిమల్ 5 hours పడుతుంది. 5 hoursలోనే 100% ఆఫ్ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఈ వెహికల్ గురించి నా ఒపీనియన్. సో అది నా ఒపీనియన్. ఈ వెహికల్ గురించి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.